సోమిరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, లాస్ట్ గవర్నమెంట్లో హోంశాఖ వాళ్ళ హోంలో ఉండిపోయింది అధ్యక్ష. తాడేపల్లి ప్యాలెస్లో, ఎల్హంకా ప్యాలెస్లో, లోటస్ పాండ్లో ఉండిపోయింది అధ్యక్ష. వాళ్ళ ఆ పోలీస్ చట్టాలు వైసీపీ నాయకుల కాళ్ళ కింద, బూట్ల కింద నలిగిపోయినాయి అధ్యక్ష. ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళకున్న ఆ రైట్స్ని, పవర్స్ని నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఇక గత 5 years జరిగిన దారుణాలు నేను కళ్ళారా చూశా. నా మీద 18 కేసులు పెట్టారు, రాత్రింబౌళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇవన్నీ అనుభవించాం. ఒక్క విషయం మీ అందరి దృష్టికి తెస్తున్నా. అక్కడ క్వాజ్ మైన్, సర్వేపల్లి నియోజకవర్గం, రుస్తుం మైన్, పొదలకూరు మండలం. నేను డిసెంబర్ 2 వెళ్ళా, డిసెంబర్ 14 వెళ్ళా, 16 వెళ్ళా. దాదాపు 14 హిటాచీలు, 30 డంపర్లు పనిచేస్తున్నాయి. అక్కడున్న గిరిజనులు బాధలు చెప్పుకున్నారు. మా పైన ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ పడుతుంది, ఇళ్ళంతా కదిలిపోతున్నాయి. అప్పుడు 16వ తేదీ నేను సత్యాగ్రహం కూర్చున్నా, కళ్ళారా చూశాను అధ్యక్ష. అక్కడి నుంచి నేను ప్రైమ్ మినిస్టర్కి, ఆనాటి మైనింగ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారికి, ఆనాటి మైనింగ్ సెక్రటరీకి అందరికి పెట్టాము. ఆఖరణ జనవరి 1 ద్వివేది గారు స్టేట్ సెక్రటరీ మైనింగ్ ఆపారు. నేను అక్కడ కూర్చున్నప్పుడు 18th, 3rd డే వీళ్ళు హిజ్రాలు, 3rd జెండర్, మా సిస్టర్స్, ఈ ఫోటో మీకు చూపిస్తుండా, 2 బస్సుల్లో హిజ్రాలు నా మీదకి వచ్చారు. తర్వాత మా వాళ్ళు ఒక 400 మంది, 2 బస్సుల్లో హిజ్రాలు, 2 బస్సుల్లో రౌడీలు, 400-500 మంది మా వాళ్ళు ఉండేందువల్ల భయపడి ఆఖరాన్ని నాకు ముద్దులు పెట్టి వెళ్ళిపోయినారు. ఎవరు? మా సిస్టర్స్. అధ్యక్ష, 17వ తేదీ మేము ఆ రుస్తుం మైన్లో పబ్లిక్గా మెట్ట మధ్యాహ్నం గోడౌన్లో ఉన్న బ్లాస్టింగ్ మెటీరియల్, హోమ్ మినిస్టర్ గారు చూడాల, ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ ఒక గోడౌన్ నిండా ఇల్లీగల్గా ఉంటే అవి మీడియాకి చూపించాం. మెయిల్ పెట్టి ప్రైమ్ మినిస్టర్ నుంచి, సెంట్రల్ మినిస్టర్స్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డిఎంజీ, కలెక్టర్, ఎస్పీకి పెట్టాం. ఒక్కరు యాక్షన్ తీసుకోలే. నన్ను లిఫ్ట్ చేశారు, అక్కడున్న స్టాక్ ఎత్తేసారు. ఈ స్టాక్స్ చూశారంటే ఇంతకంటే ప్రత్యక్షం ఇల్లీగల్ మైనింగ్. పోలీసులు ఆ హిజ్రాలకి సపోర్ట్గా ఉండి, నేను అక్కడ నైట్ ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న టెంట్ జనరేటర్ మీద నడుస్తుంటే అవి తీసేయమని చెప్పి హిజ్రాల్ని 2 బస్సుల్లో ముందు పంపించి వెనక పోలీసులు వచ్చారు అధ్యక్ష. అటువంటి దారుణాలు జరిగాయి. ఆఖరణ భీష్ముడిగా భావించినట్టున్నారు. ఆఖరణ కలెక్టర్ గారు ఈరోజు ఎంత మౌనంగా ఉండిపోయినా అంటే, నేను చెప్తుంటే, సార్ నేను యంగ్ ఆఫీసర్ సార్ అన్నాడు. నువ్వు యంగ్ ఆఫీసర్ అయితే డైనమిక్ ఉండవయ్యా, ఇంత ఘోరాలు జరుగుతుంటే, ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అడిగా. ఇప్పుడు ఆయన ఐజీ రిజిస్ట్రేషన్స్ అక్కడ ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. ఇది 30 అడుగులు ఇల్లీగల్గా తవ్వేసిన క్వార్జ్ మైన్. ఒక్కొక్క క్యూబిక్ మీటర్ టన్ 35,000 రూపాయలకు అమ్ముకున్న వాళ్ళు, కొన్ని కోట్లు, 100 కోట్లు ఇల్లీగల్ మైనింగ్. నేను ఒక్కడనే జిల్లాలో ఆ సత్యాగ్రహం చేసి ప్రైమ్ మినిస్టర్ తీసుకోపోయి అక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాత ఆగింది తప్ప సిలికా కానీ క్వార్జ్ కానీ ఎక్కడ ఆగలేదు అధ్యక్ష. అటువంటి దుర్మార్గాలు జరిగినాయి. ఆయన ఒక మంత్రి, ఆ నియోజకవర్గంలో
ఆ రోజు ఆయన ఒక మంత్రి, ఆయన మండలం, ఆయన ఊరి పక్కన పట్టించుకున్న ఇది లేదు. మా మీదకి రౌడీల్ని 2 బస్సుల్లో రౌడీల్ని 2 బస్సుల్లో హిజ్రాల్ని పంపించినారు. ఘోరమైన పరిస్థితులు మేము చూసాం. నేనేమంటానంటే సొంత చిన్నాన్ని గొడ్డలతో నరికి గుండెపోటు అని చెప్పిన ఆనాటి వ్యక్తి. అవన్నీ నారాసుర చరిత్రను రాసి నమ్మి ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి దొడ్లో పింక్ డైమండ్ ఉంది. నేను అందుకే అప్పుడప్పుడు చెప్తుంటా, ఒక రకంగా మా నాయకుడు సాఫ్ట్గా పోవటం, ఆ రోజు ఒక ఎస్పీని పంపించి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పంపించి పట్టుకొని వచ్చి ఎక్కడుందో చూపించు పింక్ డైమండ్, లేకపోతే ఎత్తి లోపలేసు. ఆఖరనా ఆడ ధర్మారెడ్డి అసలు పింక్ డైమండ్ అనేది లేదని చెప్పింది విన్నాం. వివేకానంద రెడ్డిని మర్డర్ చేసి ఈ రోజుకి ఆయన కుమార్తె, మీ చెల్లెలు, ఆయన చెల్లెలు ఢిల్లీ దాకా కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 చెల్లెళ్ళు ఉంటే 2 చెల్లెళ్ళు మాకు న్యాయం చేయండి, మాకు రక్షణ కల్పించండి. ఒక సొంత చెల్లెలు, ఒక చిన్నాన్న కూతురు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రజలకి రక్షణ కలిగిద్దని ఎట్ట ఊహించగలం? కానీ ఇంత దారుణాలు చేస్తారని చెప్పేసి మనం ఎప్పుడు చూడలే. ఇప్పుడు మా దగ్గర వెంకటాచలం సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఉదయగిరి నారాయణని లాకప్ డెత్ చేస్తే నేను ఢిల్లీకి పోయి ఎస్సీ కమిషన్ వాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ ఆ భార్య ఈరోజు ఉద్యోగం చేస్తుంది. కరుణాకర్ ఆత్మహత్య చేసుకొని లెటర్ రాసి కావల్లో చనిపోతే నేను ఎస్సీ కమిషన్కి రిప్రజెంట్ చేసి ఈరోజు అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. ఆ కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు లెటర్ రాసి వైసీపీ నాయకుల పేర్లు చెప్పి చనిపోతే ఆ భార్యని పరామర్శించేదానికి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు వస్తే మేమందరం ఆయనతో కూడా రోడ్లో నడిచిపోయినామని మా అందరి మీద కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంటే నడిచిపోకూడదు. అమరావతి అక్క చెల్లెళ్ళు పాదయాత్ర తిరుమలకి చేస్తుంటే పొదలకూరు మండలం తిరిగిపోయేటప్పటికి ఒక ఓపెన్ రోడ్డు పక్కన ఉండే ఒక ల్యాండ్లో టెంట్లు వేసి మేము భోజనాలు పెట్టించేదానికి మిట్ట మధ్యాహ్నం ఎండలో వేస్తే పోలీసులు వచ్చి ఆ టెంట్లు పెరికేసి మీకు పర్మిషన్ చూపించానని పెరికేస్తే రోడ్డు మీద అక్క చెల్లెళ్ళు రోడ్డు మీద భోజనం చేయాల్సిన పరిస్థితి చెట్ల కింద నిలబడి అటువంటి దుర్మార్గాలన్నీ మేము చూసాం అధ్యక్ష. ఇది ఒకసారి ఒక ఇల్లీగల్ మైనింగ్లో, ఇంకొకటి గ్రావెల్, సర్వేపల్లి రిజర్వాయర్లో విపరీతంగా గ్రావెల్ ఎత్తేస్తున్నారు వితౌట్ పర్మిట్. మా వాళ్ళు 10 మంది పోయి ఆ మెజర్ చేసి దానికి ఎంత లోతు ఎంతని టేప్ ఎత్తుకోపోతే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిన పరిస్థితి. ఆఖరాన మేము సమాచార చట్టం కింద ఆర్టీఐ కింద పెడితే ఎవరి మీద ఉండే పర్మిట్లు? మాగుంట శ్రీనివాసురెడ్డి ఒంగోలు ఎంపీ మీద కూడా పర్మిట్లు తీసుకొని ఆయన ఫోర్జరీ సంతకాలు పెడితే ఈరోజు విచారణ జరుగుతుంది అధ్యక్ష. ఇటువంటి ఘోరాలు నేరాలు మనం ఎప్పుడు చూడలే. ఆ కరిముల్లా ఉదయగిరి నారాయణని చంపేసిన కాక అంటే అతనికి ఆ రోజు కోవిడ్ నడుస్తుంది, ఎవరనే చూడ్డు. ఎవరో పిల్లలు 22 ఏళ్ల పిల్లోడు ఉస్మాన్ వెంకటాచలం ఎక్కడో చెట్టు కింద బీరు తాగుతున్నారు 2-3 ఫ్రెండ్స్తో. ఇతను పోయి కొడితే అతను ఒళ్ళంతా నొప్పులతో 22 ఏళ్ల కుర్రోడు, పెళ్లి కాని కుర్రోడు ఇంటికి పోతే వాళ్ళ అమ్మ చెప్పింది, ఓపెన్గా చెప్పింది, అయ్యా రాత్రి ఒళ్ళు నొప్పులు కరిముల్లా ఎస్ఐ కొట్టాడు అని అంటే నేను కాపటం పెట్టాను, ఉదయం లేచేటప్పటికి మంచం మీద శవంగా తెలియడు అని చెప్పింది. ఇంకొక కుర్రోడు 45 సంవత్సరాలు షాజహాన్ పక్కన కనుపూరు, ఆ కోవిడ్ టైంలో ఒక షెడ్లో, అంటే రైతులు పంప్ చేసుకునే షెడ్లో చీట్ల ప్యాక్ ఆడుతుంటే 3-4 ఇతను కొడితే పక్క రోజు అంతా వాళ్ళ భార్య తల్లి ఎతికితే ఒక గెనం పక్కన డెడ్ బాడీ ఉంటే అది తీసుకుపోతే మేమందరం వాళ్ళని మా తెలుగుదేశం మైనారిటీ సెల్ అధ్యక్షుడు నంద్యాల నుంచి కూడా పిలిపించాం. ఆ కుటుంబాలన్నీ పరామర్శించాం, మేము చేయగలిగిన చిన్న సహాయం చేశాం. అదే కరిముల్లా బంగారం దొంగతనం కేసులు దొరికి మొన్న సస్పెండ్ అయినాడు.
నెల రోజులకి రీఇన్స్టేట్ అయినాడు. 3 హత్యలు. నేను హోమ్ మినిస్టర్ గారిని ఒకటే అడుగుతుండా, మా ముఖ్యమంత్రి గారు ఉండారు అడుగుతుండా, నేను వాళ్ళ మీద కక్ష కాదు, ఇటువంటి దుందుడుకు ఉండి ఇప్పటికి 3 చంపేసి ఒక గిరిజన్ పనికి రాకుండా పోయినాడు. కొడితే అతను ఒక గిరిజన్, ఈరోజు పెళ్లి లేదు ఏమీ లేదు, ఆ బ్రెయిన్ దెబ్బతిని, అటువంటి అతని మీద సిఐడి 3 హత్యకి కారకుడైన వ్యక్తి మీద సిఐడి ఎంక్వైరీ చేయించాలా? అంత ఘోరమైన చరిత్ర ఉండే వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది, ప్రజలకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, నేనేమంటానంటే ఈ మా అమరావతిలో వాళ్ళతో కూడా నడిచినందుకు మా మీద కేసులా? కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేదానికి లోకేష్ బాబుతో కూడా రోడ్డు మీద నడిస్తే కేసులా? 18 కేసులా? ఆఖరణ మేము ఉన్న ఆస్తులు అమ్ముకుంటే 2 ఎకరాల 30 సెంట్లు నేను ఊళ్ళోళ్ళ పొలం అమ్మేనని నా మీద నానుబెల్ కేసా? ఇటువంటి ఘోరాలు జరిగినాయి అధ్యక్ష. అన్ని జిల్లాల్లో జరిగినాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మనం చూసాం, డోర్ డెలివరీ చేసి ఆయన్ని పక్కన పెట్టుకున్న ఆ పార్టీ నాయకుడు. అందుకని నేనేమంటానంటే, లాస్ట్ టైం అన్యాయాలు, ఘోరాలు, నేరాలు జరిగినాయి. నేను అందరి జోలికి మనం కక్ష సాధించబడలే, కానీ దుర్మార్గులను మాత్రం వదిలిపెట్టకూడదు అని చెప్పేసి ఈరోజు ఆ రుస్తుం మైన్లో ఆ బ్లాస్టింగ్, నేను డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి లెటర్ పెట్టింది కాక వైజాగ్లో డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాడు, ఆయనకి ఇవన్నీ పంపిస్తే తిరిగి ఆయన కలెక్టర్కి పంపించాడు. కలెక్టర్, ఎస్పీలు డమ్మీలుగా మారిపోయినారు. ఆ రోజు పరిస్థితి, మాట్లాడని పరిస్థితి. అందుకని ఇంత ప్రత్యక్షంగా నేను ఇవన్నీ మెయిల్స్ పెట్టాను. నేను ఆ లొకేషన్స్ తీసి మెయిల్, నేను ఊరికే ఏదో ఫోటోలు పెట్టలేదు, టైం, లొకేషన్, డేట్ కంప్లీట్గా ఉంది. ఇంత ఎవిడెన్స్ క్రియేట్ చేశాం. కానీ వాళ్ళని, అటువంటి దుర్మార్గుల్ని మాత్రం శిక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఇంకొకటి హోమ్ మినిస్టర్ గారికి నేను చెప్పేది ఏంటంటే, గిరిజనులు అమాయకులు, నిరక్షరాస్యులు, వాళ్ళు మోసపోయే దానికి ముందుండే వాళ్ళు, వాళ్ళ భూములు రాష్ట్ర వ్యాప్తంగా, నేను చెప్పేది, ఎవరైతే గవర్నమెంట్ భూములు ఆ ప్రీ హోల్డ్ అని ఒకటి పెట్టుకొని అంతకుముందు రికార్డ్స్ మార్చి, ఇవన్నీ నా కాన్స్టిట్యున్సీలో 6.5 ఎకరా 7 మంది గిరిజనులు 1 ఎకరా 35 లక్షల లెక్కన వాళ్ళ చేతిలో ఏదేదో చెప్పి ఆ పేపర్స్ తీసుకొని మోసం చేసుకొని వేరే కంపెనీకి అమ్మేసి నేను బయట తీస్తున్న ప్రయత్నం చేస్తున్నా. అందుకని వాళ్ళ విషయంలో హోంశాఖ ప్రత్యేకమైన వాళ్ళకి రక్షణ కల్పించేదానికి ఒక కన్నేసి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.